శారదా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 8 చెప్పేశాం. నాగేశం దారుకావనే చెప్పాం. అయిపోయింది. వారణాస్యాంతు విశ్వేశం, వారణాసిలో ఉన్నటువంటి విశ్వేశ్వర లింగం, విశ్వనాథ లింగం ఆయన కాశీ. గురించి చెప్పాలి. కాశీ భూమి మీద మొట్టమొదటి ఊరు కాశీ. పరమేశ్వరుడే తన త్రిశూలంతో కాశీ నగరాన్ని సృజించాడని చెప్తారు. వారణాసి అని 2 నదుల మధ్యలో ఉన్నది, అందుకని దాన్ని వారణాసి అన్నారు. వారణాసి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఎందుకంటే భగవంతుడు పరమేశ్వరుడు భూమి మీద కాలు మోపిన ప్రదేశం. ఒక్కసారి కాశీనగర ప్రవేశం చేస్తే మన తలరాత తిరగరాయబడుతుంది అని చెప్తారు. చిత్రగుప్తుడి చేతిలో నుంచి మనం కాలభైరవుడి చేతిలోకి వెళ్ళిపోతాం. చిత్రగుప్తుడు రాసిందంతా తుడిచేస్తారట. ఇది వరకు చెప్పబడేది. అప్పుడు చాలా పుణ్యం చేసుకుంటే గాని కాశీ వెళ్ళలేమన్న ఒక ప్రగాఢ విశ్వాసం ఆనాడు ఉండేది. ఈ కాశీ నగరము మొట్టమొదట భూమి మీద పుట్టింది అని కదా. ఇక్కడ ఎలా అంటే ఎన్నో శివలింగాలు, భైరవ క్షేత్రాలు, ఎంతమందో గణపతి క్షేత్రాలు, ఎన్నో ద్వాదశాదిత్య క్షేత్రాలు, ఇట్లా చాలా ఉన్నాయి. గంగా నది ప్రవాహం ఇక్కడ కనపడుతుంది. ఆ ఘట్టాలు, స్నాన ఘట్టాలు అన్నీ విశేషం. మణికర్ణికని అవన్నీ చాలా విశేషంగా చెప్పబడుతుంది. పూర్వము అతిపెద్ద నగరంగా ఉండే కాశీ రకరకాల దండయాత్రలకి గురయ్యి ఒక రకమైన ఇరుకు సందుల ఊరుగా మారిపోయింది. స్వామిని రక్షించటం కోసం ఊరిని అట్లా క్లోజ్గా దేవాలయానికి దగ్గర చేసేసి ఇళ్ళు దగ్గరగా కట్టుకుని శత్రువులు చొరరాకుండా చేశారు. ఎంతమందో కట్టించారు. దేవాలయం మీద ఎన్నోసార్లు దాడులు జరిగి దేవాలయం పగిలిపోవటం, ఇదైపోవటం, ఎన్నో రకాలు జరిగినాయి. అట్లా ఇన్ని రకాలు జరిగినా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న దేవాలయం ఇంచుమించు 17-18 శతాబ్దాల మధ్యలో 17 చివర్లనుకో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ ఆమె కట్టించిన దేవాలయంలో ఇప్పుడు స్వామివారు మనకి దర్శనమిస్తారు. విశేషమైన పరిస్థితి ఏంటంటే కాశీని మహాశ్మశానం అంటారు. అక్కడ మరణిస్తే మోక్షం. ఆ మరణ సమయంలో స్వయంగా పరమేశ్వరుడే మోక్షమంత్రాన్ని చెవిలో చెప్తాడట. సహజ మరణం పొందిన వాడికి, వెళ్ళి కాశీలో సూసైడ్ చేసుకుంటాననేవాడికి కాదు, సహజంగా మరణించిన వాళ్ళకి. అసలు మనకి మహావాక్యాల్లోనే కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. పూర్వకాలంలో ఈ నగరానికి చేరటానికి చాలా శ్రమ పడేవారు. అందుకని ఏం చేసేవాళ్ళు, చిన్న వయసు వీళ్ళు ఎవరైనా కాశీ వెళ్ళిన దాఖలాలు మన పూర్వీకుల్లో లేవు. బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాశీలో మరణించడానికే కాశీకి నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ వెళ్తుంటే ప్రయాణాల్లోనే అయిపోయేవారు. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ తర్వాత ఏమో ఈ నడక, వాతావరణపు మార్పులు. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి మనం కాశీనగరం వెళ్ళాలంటే వాతావరణం మారిపోతుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి. ఎండాకాలం ఎక్కువ ఎండ, వర్షాకాలం అతి వాన, చలికాలం అతి చలి. పైగా మన వైపు ఉన్న నెలలకి అంటే ఈ మాస నియమాలు, అటువైపు ఉన్న మాస నియమాలలో తేడాలు, వీటన్నిటితోటి ఈ వృద్ధులుగా అయిన వాళ్ళు కొంత సమాజంతో కలిసి వెళ్తూ దారిలో రాలిపోయే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వెళ్ళాక రాలిపోయేవాళ్ళు. ఎక్కడైనా ఉండి ఒక చోట ఇగో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నామనే ఉత్తరాలు, కబుర్లు. అప్పటికి అసలు ఉత్తరాలు కూడా లేని కాలం ఒకటి ఉండేది కదా. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడుతో సమానం అనేవాళ్ళు. ఎందుకంటే తిరిగి రారని, అది తిరిగి వచ్చిన దాఖలాలే ఆనాడు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మనం కాలంతో పాటు రకరకాల వ్యవహారాలు వచ్చినాయి. మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా పెరిగింది. మరి ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యాలు విపరీతంగా పెరిగి ఏముంది, వాళ్ళ పొద్దున కాశీకి వెళ్ళి పొద్దునే కాశీ నుంచి తిరిగి వచ్చేసే పరిస్థితి కూడా ఈ రోజున వచ్చింది. ఫ్లయింగ్ విజిట్ కూడా చేసేస్తున్నాం. ఈ కాశీ క్షేత్రంలో అడుగు పెడితే చాలు మన పరిస్థితులు మారిపోతాయని ఆ తీవ్రమైన నమ్మకం భారతీయుల్లో ఉంది. ఇక్కడ విశ్వనాథ లింగ స్వరూపంలో భగవంతుడు వెలిసి ఉన్నాడు. మొట్టమొదటి జ్యోతిర్లింగంగా వీరినే చెప్పాలి. ఎందుకంటే ఆ మొట్టమొదటి స్వామి అడుగుపెట్టిందే, పరమేశ్వరుడు అడుగుపెట్టిన ప్రదేశమే ఇదిగా కాశీగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఊరంతా కొంచెం సుమారుగా ఉన్న ఈ దేవాలయపు ఇవన్నీ కూడా సన్నటి రోడ్లు, ఇరుకు సందులు. ఈ మధ్య కొంచెం ఈ కారిడార్ అవి నిర్మించాక కొంచెం బాగుంది అంటున్నారు. ఇదివరకు ఇంకా ఇబ్బందికరంగా ఉండేది. అయినా సరే కాశీ ఎప్పుడు ప్రత్యేకమైంది.
అక్కడ ఆయన కాశీ విశాలాక్షి, అక్కడి నుంచి అమ్మవారు మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన కాశీ విశాలాక్షి ఆమె కూడా ఇక్కడ కొలువై ఉంది. మాత అన్నపూర్ణ. వ్యాస భగవానుడు శపించబోయాడు కాశీ నగరాన్ని. తర్వాత అన్నపూర్ణాదేవి వచ్చి వ్యాసుడిని రానివ్వలేదని, అంటే ఆయన్ని కేకలేసిందని, తర్వాత వారానికి ఒక్కరోజే ఆయన కాశీకి వచ్చే అవకాశాన్ని పొందాడని చెప్తారు. ఆదిశంకరుల తర్వాత కాశీనగరం ఈ మహాశ్మశానంగా అనే కాకుండా ఏమనాలి, ఆరాధనా స్థలంగా పరిణమించింది. ఆయన వచ్చి కొంత దీన్ని సరిచేసి ఆరాధనా క్రమాన్ని లైన్లో పెట్టి సరిచేయించి, మరణించటానికే కాశీకి రావాలి కాదు, ఆరాధించడానికి కాశీకి రావాలన్న దాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టారు. అప్పటికి తెలీదు, అంతకుముందు ఏవో తెలిసింది. అప్పుడు వచ్చేది జనం కూడా తక్కువ, చాలా కష్టపడి వచ్చేవాళ్ళు. ఆయన వల్ల ఈ ఆరాధనా క్రమము అవన్నీ కూడా మారినాయి. ఇక్కడ స్పర్శించే అవకాశం ఉంది, విశ్వనాథలింగాన్ని ముట్టుకోవచ్చు. అవును, ఇప్పుడు కూడా కొంత అవకాశం ఉంది, రోజులో ఒక్కసారి ఒక్క సమయంలో స్పర్శ దర్శనం ఇస్తారు. ఈ దేవాలయంలో కూడా మనకి ఎలా కనిపిస్తుంది అమ్మవారు, తర్వాత అవిముక్తేశ్వరుడు, కార్తికేయుడు, శనేశ్వరుడు, గణేశుడు, ఇట్లా అన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా ఇలా చుట్టూత ఆవరించి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆలయంలో ఉత్తర భాగంలో జ్ఞానవాపి అనే పేరుతో ఒక చిన్న బావి ఉంటుంది, ఒక బావి ఉంది. ఆ బావిలోనట ఈ ముస్లిం ఇన్వేషన్స్ జరిగినప్పుడు జ్యోతిర్లింగాన్ని అందులో దాచిపెట్టారట. స్వామిని రక్షించడానికి అర్చకుడు ఒక ఆయన ఆ లింగంతో సహా బావిలోకి దూకాడట. ఆ బావి ఇప్పటికీ ఉంది, లోపల దేవాలయంలో కనిపిస్తుంది మనకి. అయితే ఇది వరకు ఎక్కడైతే దేవాలయం ఉందో అక్కడ ఈ ముస్లిం ఇన్వేషన్స్ అంటే ఔరంగజేబు, దాని ముందు వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది నగరాన్ని కొల్లగొట్టడానికి సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. అక్కడ ఒక మసీదు నిర్మించబడింది, ఇప్పటికి కూడా మసీదు ఉంది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీనగరంలో మసీదులు ఉన్నాయి. ఆ మసీదులో ఒక బావిలో ఆ లింగం ఇప్పటికీ ఉందని చెప్తారు. జ్ఞానవాపి అనే అంటారు దాన్ని కూడా, అదేనండి, లింగం ఉందంటారు. ఇప్పుడు ఇది అది మనం అన్నీ ఒకటేనా అవునా కాదా అనేది ఎప్పుడు అనుమానంగానే ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు మనం వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. కాలభైరవుని ఒక్కసారి ఆ కాలభైరవుడిని కనుక చూస్తే మన జీవితం మారిపోతుంది. అక్షరాలు తిరగ రాయబడతాయి అన్నమాట. కొన్ని ప్రత్యేకమైన కథనాలు కూడా కనిపిస్తాయి విశ్వనాథుడి మీద, ఎన్నో రకాల గాథలు. అంటే మొట్టమొదట బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అని పోరాడుకున్నప్పుడు అవతరించిన అగ్నిస్తంభ రూపంలో ప్రభవించాడు స్వామి అని చెప్తాం కదా. ఆ అగ్నిస్తంభ రూపమే ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై ఉన్నదని చెప్తారు. భూమి ఆకాశాలు పట్టకుండా పెరిగినటువంటి అగ్నిస్తంభం, అంటే ఆ అగ్నిస్తంభానికి పైన కింద ఏమిటో తెలుసుకోలేకపోయారు అవును, బ్రహ్మ విష్ణువు. ఆ స్వరూపమే ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఉన్నది అంటారు. ఒక్కసారి కాశీనగరానికి వెళ్తే మన జీవితం మారుతుంది. దర్శనం అవసరం, ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి. ఇది వరకు చేసే వాళ్ళం కాదు. అవునండి, కేవలము శ్రార్థకర్మల కోసం వెళ్ళిన కాలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు విధానం ఇంకా ఎలా మారిందంటే కాశీని రామేశ్వరాన్ని కలుపుతారు. అవునండి కదా. కాశీలో నుంచి గంగను తీసుకెళ్లి రామేశ్వరంలో పోయటం, రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి కాశీలో చేయటం, ఇదొక విధానం కనపడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకేం చెప్తున్నారు కొత్త, అంటే ఇవి కొత్తవో పూర్వమో ఉండేవో మనకు తెలియదు. 9 నెలల పాటు గర్భవాసం, 9 రోజులైనా 9 నెలలైనా కాశీలో నివసిస్తే మళ్ళీ మనకి గర్భవాస దుఃఖం రాదని ఒక విధానం. ఇక నిద్రించాలి 9 రోజులు, 9 రోజులు లేదా 9 నెలలు ఉంటున్న వాళ్ళు కూడా కనపడుతున్నారమ్మా ఇప్పుడు. రిటైర్ అయిపోయిన వాళ్ళు భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోతారు కాశీలో, 9 నెలలు ఉండొస్తారు. ఓ సంవత్సరం అక్కడ స్పెండ్ చేసి వస్తే ఇంకా మళ్ళీ పుట్టమని ఒక నమ్మకం. బాగుంది. రకరకాలు కదా, అవును, మనం చెప్పలేకపోతాం. ఈ కాశీలో ప్రత్యేకంగా చూడవలసినవి అని కొన్ని దేవాలయాలు, అంటే ఒక్కొక్కళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు. కేదారేశ్వర లింగం తప్పకుండా చూడాలి, మాత అన్నపూర్ణేశ్వరిని, మాత విశాలక్షిని, తర్వాత ఏమో ఉగ్రవారాహి అమ్మవారిని, గణపతిని, తర్వాత ఏమో ఈయన కాలభైరవుణ్ణి. ఇది పంచక్రోశ యాత్ర అని అది కూడా ఒకటి చేస్తారు. కాశీనగరం 5 క్రోశల వరకు ఉంటుందట. ఆ మొత్తాన్ని కాలభైరవుడే రక్షిస్తాడని ఇక్కడ క్షేత్రపాలకుడు ఆయనగా ఉంటాడు. కాలభైరవుడే రక్షిస్తాడని ఇక్కడ ఈ లోపలికి వచ్చిన వాడిని ఆయన అండర్ కేర్లోకి తీసుకుంటాడని చెప్పబడుతుంది. ఎవరెవరికి ఏమేమి అవకాశం ఉంటే అది చేయటం, గంగా నదిలో స్నానం చేయటం, సాయంకాలం గంగాహారతిని దర్శించటం, గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవటం,
అన్నపూర్ణేశ్వరిని, విశాలాక్షమ్మని ఇద్దరిని ఒకసారి చూసి రావటం జీవితంలో ఒక్కసారైనా చేయాలి. గంగా స్నానం మణికర్ణికా ఘాట్లో స్నానం చేయటమే గొప్ప విషయం అన్నమాట. అయితే అసలు జీవం కూడా ఇక్కడే పుట్టిందని ఒక మాట చెప్పబడుతుంది. ప్రపంచం మొత్తం జలమయం అయిపోయినప్పుడు, మొత్తం నీరైపోయింది కదా, నీరైపోయినప్పుడు మొట్టమొదట ఒక స్వరూపం పుట్టింది. శివపార్వతులు ఇద్దరు, పార్వతీ పరమేశ్వరులు అంటే ఏమని చెప్పాలి, సదాశివుడు అమ్మవారు శక్తి, ఆయనలోంచి ఒక శక్తి విడుదలయ్యి అది మొత్తం జలమైందట. ఆ జలంలోంచి ఒక పురుషుడు పుట్టాడు. ఆయన అట్లా ఒక ఆకు మీద తేలి ఆడుతూ ఆ ప్రకృతి శక్తితోటి తేలి ఆడుతూ ఆయనలోంచి బ్రహ్మ పుట్టాడు. ఆ మొదట పుట్టిన పురుషుడు విష్ణువు. ఆయన ఎంతో తపస్సు చేస్తే ఆయనకి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ కనిపించాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యంతో ఆయన వైపుకి తిరిగితే చెవికున్న కుండలం పడిందట. ఆ పడిందే మణికర్ణికా ఘాట్గా చెప్తారు. అదే మణికర్ణిక, చెవి రింగు జారి పడింది అనమాట. మకర కుండలాలు ఉంటాయి కదా, ఆ కుండలం జారి పడిన చోటనే మణికర్ణికా ఘాట్ అంటారు. తర్వాత ఆయనలోంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ పెద్ద యజ్ఞం చేశాడు సృష్టిని మొదలు పెట్టడానికి. అదే దశాశ్వమేధ ఘాట్ అంటారు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన స్థలం. అంటే సృష్టి ప్రారంభం ఎక్కడైంది? కాశీనగరంలో అయ్యిందని కొన్ని పురాణాల్లో ఇట్లా చెప్పబడుతుంది. కొన్ని పురాణాల్లో ఈ వాక్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే సృష్టి అటు ఇటు బయటకు వచ్చిందని విస్తరించింది. అందుకని ఎక్కడ మొదట భూమి మీద మట్టి మీద భగవంతుడు కాలు పెట్టాడో ఆ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. పైగా మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైతే మోక్షద్వారకా అని చెప్తారు. మోక్షద్వారాలుగా చెప్పబడినటువంటి 7 నగరాలలో కాశీనగరం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన స్థలం. బోల్డ్ అని దేవాలయాలు అలా విశదంగా ఉన్నాయి. మనం బట్టి కథే చెప్పుకుంటున్నాం కానీ దేవాలయాల విశదంగా మనం చెప్పటం లేదు. ఎప్పుడైనా అవకాశం కుదిరితే చక్కగా ఒక కెమెరా పట్టుకెళ్ళి కాశీనగరాన్ని చూపించి మనం తరించి జనాలను కూడా తరింపజేద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.